అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదో ఉంది, నిరంతరం పాలిటిక్స్ 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 అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో నో ఛాన్స్ నో ఛాన్స్ నో ఛాన్స్, ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా. వీడు ఈ టైప్ లో ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి, ఏ రకంగా రిలీవ్ అవుతారు? చెప్పేస్తాడా చెప్తాడా చెప్పు రెడీగా ఉండండి రా. వర్క్ స్ట్రెస్ నుంచి అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. దేవుని కృషి పెడతాను. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. నేను ఎందుకు తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు. తర్వాత నీకు స్పాట్ నేను ఎడతాగా. మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినట్టు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవడం తప్ప నాకు ఈ టార్చర్ ఏంట్రా. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు అసలు. నా నెంబరే లేదు అసలు. ఫస్ట్ అటు చూడు ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇస్ ఇట్ గుడ్ టైం టు స్పీక్ టు యు నా? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. దీనికి మీరు ఏమంటారు సార్? నాకు నెంబరే లేదు, ఫోను లేదు. మీ జాతి మీ మాట మీద నమ్మకం పోయింది సార్. ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇంట్లో చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనా అంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం. మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నేనైతే నాకెట్టా పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు, ఇంతమంది ఉంటారు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నా. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. వేదిక మీద ఆశీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, వైజాగ్ నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మచిలీపట్నం పార్లమెంటు వైఎస్ఆర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నారు. ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ. సారీ వెరీ సారీ. వేసేసాడు, బాగా వేసేసాడు. అటు చూడు. ఒకరోజు వాయిదా పడిన ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆత్మవు నీవే దీవించడానికి, ఆశీర్వదించడానికి మీ అందరూ రావటం ఆనందంగా ఉంది. పరమాత్మవు నీవే, నా రాజ్యము కాచే దైవము నీ. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రియమైన తండ్రి, నీ పుత్రుడనైన నేను మహావీరుడు అలెగ్జాండర్ వలె, నెపోలియన్ వలె పరిపాలనలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కాడి నుంచి సామ్రాట్ అశోకుని వలె మహా గొప్ప చక్రవర్తిని అవ్వాలని ఆశీర్వదించండి తండ్రి. వృద్ధాప్యం వచ్చినటువంటి అవ్వాతాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే ప్రతి అవసరాన్ని తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
ఎక్కడ కనిపించట్లేదే? కనిపించట్లేదు. ఈ రోజు గ్రామ గ్రామాన వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చినటువంటి గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతా. వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు, తిండి అన్ని కూడా ఒక తండ్రి స్థానంలో. అసలు నువ్వు సీఎంఏ కాదని మరొకసారి నిరూపించుకున్నావు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేద ఒక సీఎం పదవిలో ఉండి వయసు కూడా నువ్వు మర్యాద ఇవ్వలేకపోతున్నావు. 72 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన ఒక పెద్ద ఆయన్ని ఎలా మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం గౌరవించాలో కూడా నీకు అర్థం కావట్లేదు. నువ్వేమి సీఎం? నువ్వు ఇవాళ దిగిపోవాల్సిందే. తెలుగు బిడ్డలం మేము. తెలుగు ప్రజలుగా మేము పోరాడతాము. ఎంత దూరమైనా మేము వెళ్తాము. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. నువ్వు చేతగాని సీఎంవే. నువ్వు వెంటనే రిజైన్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటే సీఎం గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఎక్కడో లండన్ లో ఉండి ఇక్కడ చేస్తున్నారు కదా. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి. మేము చెప్తున్నాం ఈ రోజు పన్ను నియోజకవర్గం తరపున మా బాబు గారు ఎంత మంచి చేశారో మీరు తెలుసుకోవాలని చెప్తున్నాం. మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అందరికి జనాలకి 2024 నువ్వు గెలవలేక ఇట్లాంటి ఏదో చేస్తున్నావు. చేసుకో, నువ్వు చేయాల్సింది. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. చెల్లెమ్మలు కన్నా కన్నీరు పెడితే ఇంటికి అరిష్టమని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటే మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో చేయండి.